హలో అండి, అందరికీ నమస్కారం. సో టుడే టాపిక్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కేవలం 10th క్లాస్ పాస్ అవుతుంది ఎలా తెచ్చుకోవాలి ఏంటని చెప్పేసి గురించి అయితే టాపిక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో మొత్తం పూర్తి వరకు అయితే చూడండి. సో మీరైతే ఎక్కువగా అయినా ఉంటుంది జీడిఎస్ పోస్టుల గురించి అయితే. సో 10/10 వచ్చిన వాళ్ళు అప్లై చేయాలని చెప్పేసి అనుకుంటారు. కాదండి, 9.0 కాంచి 10/10 ఎవరైనా కానీ అప్లై చేయవచ్చు. సో దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి, లేకపోతే క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, దాని గురించి అయితే మనం అయితే నోటిఫికేషన్కి అయితే వెళ్దాం. సో వీడియో మొత్తం పూర్తి వరకు చూస్తేనే మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలి ఏంటనే దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ముందుగా నోటిఫికేషన్ అయితే తెలుసుకుందాం. సో ఇందులో 3 పోస్టులు అయితే 3 కేటగిరీ పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ జీడిఎస్ అంటారు, గ్రామీణ దారికి సేవిక్ అని ఉంటుంది. అండ్ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని చెప్పేసి ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ 3 కేటగిరీలు అయితే దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అవుట్ అయితే సరిపోతుందండి. ఓన్లీ 10th పాస్ అవుట్, ఓకేనా. సో ఇది అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకొస్తారని చెప్పేసి అడుగుతారు కదా. సో ఈ నెల జనవరి 20 తారీఖు నుంచి ఫిబ్రవరి 4 తారీఖు దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 14 డేస్ మాత్రం టైం ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు 14 డేస్ టైంలో మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ 10th అని చెప్పేసి అనగా, సో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా రాంగ్ చేసిన ఏమైనా ఉన్నా కలిసి చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 8 తారీఖు నుంచి ఫిబ్రవరి 10 తారీఖు దాకా ఉంది. సార్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్, మేము పెట్టిన అప్లికేషన్ నుంచి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో వాళ్ళకి కూడా అయితే దీంట్లో అయితే డేట్ క్లారిటీగా ఇచ్చారు. ఫిబ్రవరి 20 తారీఖు అయితే మనకైతే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఏజ్ లిమిట్కి అయితే చూసుకుందాం. 18 నుంచి 40 సంవత్సరాల దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇదేంటంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఎవరి లోకల్ వాళ్ళది, ఎందుకంటే ఆల్ ఇండివిజువల్గా జరగడం అయితే జరుగుతుంది కదా. సో మన ఏపీ కేటగిరీ సంబంధించి ఏపీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అందులో కూడా మళ్ళీ కేటగిరీల వైజ్గా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కేటగిరీల వైజ్గా ఇవ్వడం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ శాలరీ అయితే 25 నుంచి 35 దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ అయితే బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే 12,000 కానీ 29,000 అయితే స్టార్టింగ్. అండ్ ఏబిపిఎం అయితే డార్క్ స్టాఫ్ అయితే 10,000 నుంచి 24,000 దాకా అయితే స్టార్టింగ్. అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే డిఏ అండ్ పిఎఫ్ కాల్కులేషన్ అండ్ లీవ్ ఇలాంటి అదర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటన్న దాని గురించి చూసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు అయితే గురించి కూడా తెలుసుకుందాం. ఓన్లీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కంటే 10th అండ్ ఆధార్ కార్డ్ అండ్ ఫోటో సిగ్నేచర్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, క్యాష్ సర్టిఫికేట్ ఇవి ఉంటే అయితే సరిపోతుంది. సో మరిన్ని ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని రావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ప్రతి అప్డేట్ అయితే తీసుకురావడానికి అయితే నేను 90% ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి అందరూ కూడా.